డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి 76వ సంవత్సరం జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మహనీయుల్ని గుర్తుపెట్టుకొని వారి త్యాగాలని స్మరించడం మరి మన దేశంలో వస్తున్న నానుడు. అయితే ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర శకమే ఒక శకం అని చెప్పుకోవాలి. ఇలాంటి ముఖ్యమంత్రి అంత ముందు లేడు, ఇక రాకపోవడం కూడా. అలాంటి ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకోవడం ప్రజల ఆకాంక్ష. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో రాజశేఖర్ గారు ఉన్నారు, ఆయన పథకం ఉంది, ఆయన జీవించి ఉన్నారు. ఆయన చెప్పాలంటే మరి దీనికి కీర్తి శేషులు ఇలాంటి వాళ్ళు చెప్పాలంటే కీర్తి శేషులు అని. అటువంటి గొప్ప వ్యక్తి ఒక డాక్టర్గా రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలో గాడిలో పెట్టాడు. ఎందుకంటే పాదయాత్ర చేసి రాష్ట్ర స్థితిలో తెలిసి ఏం కావాలి వాళ్ళకి అంటే విద్య, వైద్యం, వ్యవసాయం మూడు కనిపిస్తాయి కళ్ళ ముందు. కాబట్టి వైద్యపరంగా రాష్ట్రాన్ని మరి పేదలను కూడా అందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేయించిన మహనీయుడు ఆరోగ్యశ్రీ ద్వారా. చదువుకులేని పిల్లలు మరి వారి కోసం ఫీజు రిమర్స్ పెట్టి మరి అందరూ ఈరోజు డాక్టర్లు, ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఆయన చలవ. అలాగే మరి రైతులు మరి సుభిక్షకున్నారంటే ఆయన చలవ. ఇలాంటి గొప్ప మహనీయుడిని మరి గుర్తుపెట్టుకొని ఆయన యొక్క జయంతిని జరుపుకోవడం అంటే ఆంధ్ర ప్రజలు, రాష్ట్ర ప్రజలు మరి ఎంతో సంతోషిస్తారు. కాబట్టి వాళ్ళ వ్యక్తిని గుర్తుపెట్టుకుందాం, మరి ఆయన పథకాలను గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు చేస్తున్నారు చాలామంది పథకాలని పేరు మార్చి చేస్తారు తప్పితే కొత్త ఏంటి ఏం కాదు. ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉంది. మరి ఆ రోజు రాజశేఖర్ గారు చేస్తున్న అప్పులే లేవు, సుభిక్షంగా ఉంది, సంతోషంగా ఉన్నారు. మరి అలాంటి మహనీయులు లేకపోవటం మన దురదృష్టం. కాబట్టి మరి ఆయన జయంతిని మరి రాష్ట్రం మొత్తం పండుగ జరుపుకోవడం సంతోషం. కాబట్టి ఈ విషయంలో మరి రాష్ట్రం గుంటూరు వెస్ట్ నియోజకవర్గ మరి ఇన్ఛార్జిగా మరి రాష్ట్ర పిసిసి డాక్టర్ చైర్మన్గా ఉంటూ మరి ఈ కార్యక్రమం చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీ పూర్వం రావాలి. షల్మన్ రెడ్డి గారు ఆయన ముద్దులు బిడ్డ రాష్ట్ర పిసిసి అధినాయకత్వం అధ్యక్షుడు ఉన్నారు, ఆ ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే రాజశేఖర రెడ్డి గారి కోరిక రాహుల్ గాంధీ ప్రధానం చేయాలని. కాబట్టి ఈ దిశగా ముందుకెళ్లాలని ప్రజలు గమనించండి. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒకసారి గెలిపించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. పూర్వం జమీందారులు కానీ, డబ్బున్న వాళ్ళు కానీ, భూస్వాములు కానీ, వాళ్ళ పిల్లలు మాత్రం మెడికల్ సీట్లు కానీ ఇంజనీర్ చదివేవాళ్ళు. అలా లేకుండా ప్రతి సామాన్యుడికి విద్య సమానంగా అందాలని చెప్పి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ముద్రించారో దాన్ని పూర్తి న్యాయం చేసిన వ్యక్తి ఈ దేశ చరిత్రలో రాజశేఖర్ గారు మాత్రమే. ఇందిరా బిల్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఫ్రీజ్ రిమర్స్మెంట్ కానీ, 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రాజు ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టిన యోధుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయనకి మరణం లేదు. హిందువులకి హిందూ దేవుళ్ళు ఉన్నారు, ముస్లింకి అల్లా ఉన్నాడు, అట్లా క్రిస్టియన్కి వేస్తున్నాడు. కానీ దేశంలో ప్రజలందరూ కూడా విశ్వసించేది, నాయకత్వం నమ్మేది ఒక రాజశేఖర రెడ్డి గారిని. ఈ రోజు దేశంలో ప్రతి ఇంట్లో కూడా ఆంధ్రాలో రాజశేఖర గారి బొమ్మ ఉంది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కాలం చేసినప్పుడు ఎంతో మంది ప్రాణాలు విడిచారు ఆయన మీద ప్రేమతో. అంతటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఈరోజు లేనంటే కూడా చాలా బాధాకరణం. యోధులకి మరణం ఉండదు, ఓన్లీ జయంతి మాత్రమే. రాజశేఖర రెడ్డి గారికి పుట్టినరోజే వర్ధంతులు ఉండవు. అంతటి గొప్ప మహోన్నత వ్యక్తి ఈ దేశంలో రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఆ రాజశేఖర రెడ్డి గారి చివరికల్లా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని, ఆ ప్రధానమంత్రి చేయడానికి వారసులుగా రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బుధాన్ని వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది. కాబట్టి దేశంలో ప్రజలందరూ కూడా షర్మిలా గారికి మద్దతు ఇచ్చి షర్మిలా గారిని కూడా ముందు తీసుకెళ్లి షర్మిలా గారి నాయకత్వంలో బలపరచాలని కోరుకుంటూ మరో మారు పథకాల యోధుడికి, ధీరుడికి, వీరుడికి 76వ జన్మదిన శుభాకాంక్షలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఈ రోజు పశ్చిమ నియోజకవర్గ ఆధ్వర్యంలో స్తంభాల వీరుల రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి మరి పశ్చిమ నియోజకవర్గ రాచకొండ జాన్ బాబు గారు కానీ, పెద్దలు ఈశ్వరరావు గారు, కూచుడి విజయమ్మ గారు, ఇక్కడున్న పెద్దలందరూ, కృష్ణారెడ్డి గారు, ఇక్కడున్న పెద్దలందరూ సమక్షంలో ఈ రోజు అందేయడం చాలా సంతోషంగా ఉంది. మరో మారు పథకాల యోధుడికి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.